వచ్చేసా. ఈ ప్రొడ్యూసర్ ఎవరో నాకు తెలీదు. ఫోన్ లోనే మాట్లాడాను. బాగా పాడు వినిపిస్తాను. నచ్చిందనుకో మ్యూజిక్ డైరెక్టర్ గా సెటిల్ అయిపోవచ్చు. పద. నమస్కారం సార్. నమస్కారం. ఎవరు మీరు? ఏం కావాలి? నేను మ్యూజిక్ డైరెక్టర్. నా పేరు చిత్తూరు చినసుబ్రహ్మణ్య భాగవతారు. సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ కోసం మీకు ఫోన్ చేసి వచ్చాను. అలాగా? కూర్చోండి, పాడండి, విందాం. ఏం తింటారు? నాకేం వద్దండి, నేను పాడుతుంటాను, మీరేమైనా తింటూ వినండి. సరే సరే, థ్యాంక్స్. చాలా టేస్ట్గా ఉంది. వాయించే. నా పాట నీ నోట పలకాల సిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక. నా పాట నీ నోట, నా పాట నీ నోట పలకాల సిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక. నా పాట నీ నోట పలకాల సిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక. అన్నా, నా పాట నీకు నచ్చిందా అన్నా? నచ్చింది, చాలా నచ్చింది. ఏమిమ్మంటారు? కొంచెం అడ్వాన్స్ ఇప్పించారంటే. ఎంత? 1000 రూపీస్. టూ మచ్. 500 రూపీస్. ఎక్కువ. జస్ట్ 5. కరెక్ట్ గా అడిగారు. వస్తున్నా. థాంక్యూ. అడ్వాన్స్ తీసుకో. అడ్వాన్స్ ఇవ్వాలరా. నన్ను తీసుకెళ్ళకండి, నువ్వు పట్టుకున్నది కాలు కాదు. ఎవరైనా నువ్వు? మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ కోసం వచ్చాను సార్. ప్రొడ్యూసర్ గారు హాయిగా నా పాటంతా విని లాస్ట్ లో లేచి చెత్త కొట్టుడు కొట్టాడు సార్. ప్రొడ్యూసర్ వాడు కాదయ్యా, నేను. వాడు మా అబ్బాయి పిచ్చోడు. మా మెంటల్ ప్రాబ్లమ్స్ తో మేమే చస్తుంటే మధ్యలో మీరొకరు మా ప్రాణాలు తీయడానికి వస్తారు. వెళ్ళే పెద్దన్నా, మీరొక్కసారి నా పాట విన్నారంటే మర్యాదగా వెళ్ళండి, లేదా మా రెండో అబ్బాయిని పిలుస్తాను. వాడి వీడికంటే పిచ్చాడు, నిన్ను కరిచి పళ్ళతో పీకేస్తాడు. బ్రతుకుంటే ఏ నాటకైనా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు.